రెడ్డి గారి 6వ వర్ధంతి సందర్భంగా ముందుగా వారికి నివాళులు అర్పిస్తూ వారికి ఆత్మశాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ జైపాల్ రెడ్డి గారి నుంచి చెప్పే స్థాయి నాకు లేదు, కానీ మాకున్న అనుబంధం కానీ వారి గురించి ఆయన ఏ విధంగా చిన్నతనంకి వెళ్ళి జాతీయ స్థాయి ప్రపంచ దేశాలలో కూడా చాలా మంది గుర్తుపట్టే విధంగా ఆయన వ్యవహరించిన తీరు కానివ్వండి, ఆయన అలంకరించిన పదవులు కానివ్వండి, మంది పిల్లల బలిదానాలు, సకల జన్ల సమ్మె, నాలాంటి వారైతే 3 ఏళ్ల మంత్రి పదవి కూడా రాజీనామా చేసి సోనియా గాంధీతోనే పిల్లలు చనిపోతుంది, మీరు ఒకసారి ప్రకటించారు త్వరగా ఇవ్వండి అంటే కేబినెట్ లో ఉన్న ఏకైక కేబినెట్ మంత్రి సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారిని నొప్పించి తెలంగాణ రావడంలో ఇవాళ తెలంగాణ వచ్చిందంటే నెంబర్ 1 పాత్ర జైపాల్ రెడ్డి గారిదని చెప్పి అందరికీ తెలుసు. అది కూడా హైదరాబాద్ తో ఉండే తెలంగాణ ఒక సందర్భంలో కేబినెట్ లో చర్చ వచ్చినప్పుడు దాని గురించే మాట్లాడొద్దని చెప్పి ఖచ్చితంగా చెప్పింది. అలాంటి వ్యక్తి ఈరోజు లేకపోవడం నిజంగా చాలా దురదృష్టకరం. ముఖ్యంగా మన హైదరాబాద్ తీసుకున్నాం, ప్రపంచ స్థాయి మెట్రో వచ్చిందంటే అది ఓన్లీ జైపాల్ రెడ్డి గారి కృషిని. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మెట్రో హైదరాబాద్ మెట్రో. అలాంటి మెట్రో సాధించడంలే కాదు, అప్పుడు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారికి ఎన్నో అడ్డంకులు ఉంటే దాన్ని 4 లేన్గా చేయడం, ఇంకా ప్రతి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అమృత్ స్కీమ్స్ అప్పుడు లేకుండే, కానీ ఆయన జేఎన్ఆర్ఎం కింద 1000 కోట్ల రూపాయలు దేశం సౌత్ ఇండియాకి ఎన్ని నిధులు ఇచ్చినో ఒక తెలంగాణకి అన్ని 1000 కోట్ల 10,000 కోట్ల పైన నిధులు ఇచ్చి మున్సిపాలిటీలకు ఆర్థికంగా ఇన్కమ్ ఉండదు. జనరల్ గా మా నల్గొండ మున్సిపాలిటీకి 400 కోట్లు ఇచ్చిండు, నిజామాబాద్కు 500 కోట్లు ఇచ్చిండు, వరంగల్కి ఇచ్చిండు. అంటే సొంత స్టేట్ ని చూసుకుంటూ తెలుగు రాష్ట్రాలు కంబైన్డ్ గా ఉన్నప్పుడు కానీ దేశం మొత్తం మీద కూడా నిజాయితీగా పనిచేసిన నాయకుడు. నిజంగా ఆయనని ఎప్పటికి కూడా మరవది గడ్డ.